పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకం కానుంది. ఆ పార్టీ మద్దతు కోసం జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమి జగన్ మద్దతు కోరింది. బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధినేతకు కాల్ చేశారు. ఇండియా కూటమి కూడా జగన్ మద్దతు కోసం ప్రయత్నం చేసే ఛాన్స్ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ తో మాట్లాడేదెవరు? చెల్లెలు షర్మిలతోనే కాంగ్రెస్ అధిష్టానం రాయబారం నడుపుతోందా? వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి షర్మిల అన్నకు ఫోన్ చేస్తారా? ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. ఎన్డీఏ కూటమి తరపున రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఇండీ కూటమి కూడా ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బరిలో దింపింది. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి విపక్ష కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎన్డీఏ, ఇండీ కూటముల్లో భాగస్వాములు కాని పార్టీల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నాయి జాతీయ పార్టీలు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఒక్క ఎంపీ సీటు కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ, లోక్సభలో కలిపి 11 మంది ఎంపీల బలముంది. వైసీపీ భాగస్వామి కాకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతు కోరుతోంది ఎన్డీఏ. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారు. జగన్ కూడా ఓకే అనేశారు. ఎన్డీఏ కూటమి జగన్ మద్దతు కోరడంపై భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జనసేనకు అభ్యంతరాలున్నా పైకి మాత్రం ఏమీ మాట్లాడలేని పరిస్థితి. ఇండీ కూటమి అభ్యర్థి గట్టిపోటీ ఇవ్వాలంటే తటస్థ పార్టీల మద్దతు అవసరం. కానీ ఏపీలో ఇండీ కూటమికి ఒక్క ఎంపీ స్థానం కూడా లేదు. 11 ఎంపీ సీట్లున్న జగన్ పార్టీ మద్దతు ఇండీ కూటమికి అవసరం. కానీ జగన్ మద్దతిస్తారా లేదా అనే విషయం పక్కన పెడితే ఇండీ కూటమి జగన్ మద్దతు కోసం ప్రయత్నాలు చేయక తప్పని పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్డీఏ కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న బీజేపీ సీనియర్ నేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. మరి ఇండీ కూటమి నుంచి జగన్ మద్దతు కోసం ప్రయత్నించేదెవరనేదే ఆసక్తిగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలో విభేదించే ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పోటీ చేసిన సమయంలో మినహా మరే సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీని దగ్గరకు రానివ్వలేదు. కాంగ్రెస్ని రాజకీయ శత్రువుగానే భావిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ పై మరింత ఆగ్రహంతో ఉన్నారు వైసీపీ అధినేత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల రాజకీయంగా అన్నతో విభేదించారు. అలాంటి షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ పీసీసీ పగ్గాలు అప్పగించింది. ఎన్నికల ముందు నుంచి ఇప్పటికీ జగన్ టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారు షర్మిల. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ మధ్యనే ఓటు చోరీ అంటూ ఎన్డీఏ, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా రాహుల్ వ్యాఖ్యలపై జగన్ స్పందించారు. ఓట్ల చోరీ జరిగిందంటున్న రాహుల్ ఏపీలో ఓట్ల అవకతవకలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ, చంద్రబాబు హాట్లైన్లో టచ్లో ఉన్నారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో అవినీతిపై రాహుల్ గాంధీ, మాణిక్యం ఠాగూర్ అందుకే మాట్లాడడం లేదనేది జగన్ వాదన. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా, మోదీతో జగన్మోహన్ రెడ్డి హాట్లైన్లో టచ్లో ఉన్నారని షర్మిల అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్, వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల మద్దతు విషయంలో ఇండీ కూటమి జగన్ మద్దతు ఎలా కూడగడుతుందనేదే ప్రశ్న. కాంగ్రెస్ అగ్రనేతలు లేదంటే ఇండీ కూటమి ముఖ్య భాగస్వాములు ఎవరైనా జగన్తో మాట్లాడుతారా అనే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ కానీ, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ కానీ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడే అవకాశం లేదు. దీంతో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిలను జగన్ మద్దతు కోసం ఇండీ కూటమి రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి షర్మిల సొంత సోదరి. రాజకీయంగా వేరువేరు పార్టీల్లో ఉన్న సోదరి ఫోన్ చేసి స్వయంగా మద్దతు అడిగితే జగన్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని
కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు పొలిటికల్ సర్కిల్స్లో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే షర్మిల కూడా కాదనకపోవచ్చు. గతంలో రాజకీయంగా అనేకసార్లు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్న రాజకీయ పార్టీలు ఆ తర్వాత కలిసి మాట్లాడుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించి షర్మిల కూడా జగన్తో మాట్లాడే అవకాశాలు లేకపోలేదు అంటున్నాయి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు.